అంటే ధర్మాన్ని ఆచరించని వారు, జూదరులు, వీళ్ళంతా చెడ్డవాళ్ళని లెక్క. ఈ చెడ్డవాళ్లను పిడుగు వృక్షములను ఏ రకంగా నాశపరుచాది? పిడుగు పడితే వృక్షాలు ఆ రకంగా నాశపరచాలంటావు. అది చేయుట మానవుల యొక్క కర్తవ్యం అంట. అంటే ఈ చెడ్డోళ్ళందరినీ కూడా మొత్తం నాశనం చేయాలంట. అది ధర్మం. ఆ ధర్మం లేకపోయే మన ధర్మం ఇట్లా తగలబడిపోతుంది. మన హిందూ ధర్మం అంతా కూడా ఈ రకంగా తగలబడిపోతుంది. అంటే ఈ చెడ్డోళ్ళను ఏమి చేయలేక ఇంకా ప్రభుత్వాలు ఉన్నాయి, అవి అసమర్థత ప్రభుత్వాలు, అసమర్థత చట్టాలు పెట్టుకున్నాయి. ఇప్పుడు చూడి, ఏ వ్యక్తి అయినా మనుష్యుల, అశ్వముల, ఇతర పశువుల మాంసము తినునో మరియు గోవులను చంపి పాల ఉత్పత్తిని తగ్గించునో రాజు అట్టి వారి తలలను ఖండించవలను. మాంసము తినేవాడికి బ్రతికే హక్కు లేదయ్యా. చూడు ఎట్లుందో వేదంలో. ఇంత కఠినంగా చెప్తే ఎవడన్నా వింటాడా? అందుకే కాబట్టి మనిషి జన్మ రాదు. ఇప్పుడు ఉద్యోగులు మాంసం తినే వాళ్ళకెల్లా మనిషి జన్మ రాదు. ఇది ఖచ్చితమైన మాట. వేదంలో ఇంకో కొన్ని మంత్రాల్లో కూడా ఉన్నాయి. యజ్ఞము చేస్తూ ధర్మ మార్గంలో, జ్ఞాన మార్గంలో జీవించినటువంటి వాళ్ళకి మనిషి జన్మ వచ్చే అవకాశం ఉంది. కానీ ఊరికే ఇట్లా ఇష్టానుసారంగా పశువుల మాదిరి బతికే వాళ్లకు ఆ మానవ జన్మ పుట్టే అవకాశమే లేదు. ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే, గత జన్మల్లో చేసినటువంటి కర్మలు కొన్ని తీరిపోయి తగ్గిపోయి ఉన్నాక అప్పుడు ఇంకా మనిషిగా మళ్ళా వచ్చే అర్హత వచ్చింది అని ఇచ్చింటాడు. నీవు ఆ నుంచి మంచి పెంచుకుంటే కదా, నువ్వు మళ్ళా పాపాలు చేస్తే ఇంకా నీకు మళ్ళా మనిషి ఎట్లా పుట్టావు? పెరిగిపోతే మళ్ళా మనిషిగా పుట్టావు. అందుకే ఇప్పుడు ఉన్నటువంటి సంతతి, మానవ జాతి అంతా కూడా మొత్తము పశు సంతతి. వేదం ప్రకారము పశు ప్రవృత్తితో జీవిస్తున్నది. రూపానికి, ఆకారానికి మనుష్యులు అంతే. వ్యక్తి ఆచరణ పరంగా, బుద్ధి పరంగా మనుష్యులు కాదు అంటుంది శాస్త్రం. చూడండి మరి, అట్లా మనిషిగా బతకాలి, మనుష్యులుగా బ్రతకండి నాయన, మంచి మార్గం, పుణ్య మార్గం వస్తున్నట్టు ఎవరన్నా వింటాడా? ఇదికి వచ్చి చూశాడు దరిద్రం వెళ్ళి రారు. అడిగి పోతే రెండు మాటలు చెప్తారేమో వాళ్ళు, ఇది నాకు ఇది నాకని, మనకు పాపం ఊరికే వద్దులో చచ్చిపోతాం రాని ఈ శూన్యుడు కర్రా. అంటే ఇది ఒక అంత పనికిమాలే కార్యక్రమంగా చూసే వాళ్ళు మనుష్యులు అవుతారా? పశు ప్రవృత్తితో పశువులు కాక మనుషులు ఎట్లా అవుతారు? సత్యము చెబితే కోపం. సత్యము చెప్పినారనే దయానంద మహర్షిని చంపినారు విషాలు పెట్టి. శ్రద్ధానందుణ్ణి ఆయనను చంపినారు. సత్యము చెబితే ఎవరికైనా చావే. భూమిని మొట్టమొదట గుండ్రంగా ఉందని కనిపెట్టిన అతన్ని కూడా చంపినారు సైంటిస్టులు కొంతమందిని సత్యం చెప్పినారు. సత్యం చెప్పి చంపడమే. మా మతంలో ఇటుంటే నువ్వు ఇట్లా చెప్తావా అనేది చంపేది. ఈ సత్యం చెబితే ఈ దేశంలో ఒక రోగం ఉన్నది ఉన్నట్టు చెప్తే, అందుకే ఇట్లా నాశమైపోతారు అంతా. దేశాలు బాంబులు కొట్టుకొని సావడం, ప్రపంచ యుద్ధాలు అన్నీ నాశనమవుతాయి. దేవుడు ఎవరికి అవసరం లేదు, దేవుడు చెప్పిన మాట ఎవడు వినడు. అట్లా తయారైపోయిందన్నమాట. కాబట్టి జ్ఞానము తెలుసుకున్న వాళ్ళైనా ఎవరికి వాడు ఆచరించుకుంటూ ఉంటే వానికి వానంతకు తప్పించుకొని పుణ్యమార్గం నడుస్తూ మళ్ళీ మనుషులుగా పుడుతూ మంచివాళ్ళుగా, విద్యావంతులుగా, జ్ఞానవంతులుగా ఉద్ధరింపబడతారు తర్వాత జన్మల్లో. ఇప్పుడు మనం పూర్తిగా ఉద్ధరింపలేక ఉన్నాం కదా. ఇప్పుడు గత జన్మల్లో ఏదో రోంత మిగిలిన సంస్కారం వల్ల ఇడికి వచ్చినాను. ఆ రోంతను ఇప్పుడు పెంచుకోకుండా పోతే ఆ లోకం అంతా ఇట్లా పోయి సత్సాధ్యం. మనం ఒక్కడే ఎందుకు ఇడికి పోవాలా? లోకం అంతా అట్లా పోయి ఆనందంగా జల్సాగా తిరుగుతారు, తాగుతారు. మనం ఎందుకు పోతే ఏమొచ్చాలి పారా, వాళ్ళతో దిక్కుదేలని ఇవ్వాలి అని అంటారు. లోకం అంతా ఉండే అంతే. అయితే ఆ రకంగా ఉంది కాబట్టి వీళ్ళు దాంట్లోకి పోతారు. పశువులే, ఆ పశువుల్లో కలుస్తాయి అంతే. ఇక మనుషులుగా పుట్టే అవకాశం కోల్పోతారు. ఎవడో ఒకరు నిగ్రహించుకొని బ్రతికి ఆ ఆచరణలో చేసిన వాళ్ళు మాత్రమే మనుషులు అవుతారంటున్నాడు. అటువంటి మానవ జన్మ తెచ్చుకుంటే ఈ మానవ జన్మలోనే మనిషి మోక్షాన్ని పొందే అర్హత ఉంది. మిగతా ఏ జన్మలకు మోక్షాన్ని పొందే అర్హత లేదు. భగవంతుని చేరుకునేది మోక్షం అంటే భగవంతుని చేరేది, ఆ అర్హత లేదు. పుణ్యకర్మలు చేసి కొన్ని మాకు సుఖము కావాలంటే ఆ సుఖాలు పొందుతారు.
అయితే ఆ సుఖాలు పొందితే ఆ సుఖం పొందేటప్పుడు సంపదలు ఇవన్నీ అనుభవించేటప్పుడు కొన్ని దుర్వ్యసనాలు మరిగితే మళ్ళీ కోరికలతో వాంఛలు నేర్చుకుంటే అప్పుడు మళ్ళీ పోతాడు పశువులోకి. అందుకే ఋషులు భగవద్గీతలో ఒక శ్లోకం చెప్తారు చూడి, వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టం అత్యేది తత్సర్వమిదం విదిత్వా యోగే పరం స్థానముపైతి చాద్యం. యోగి అయిన వాళ్ళు అంటే యోగి అయిన వాడు వేదాధ్యయనం వలన యజ్ఞ తపోదానాదుల వలన కలువు పుణ్యపులు ఆశింపక ఉత్తమమైన బ్రహ్మపదముని పొందగలరు. అంటే యోగి ఎప్పుడు యోగితో అంటే ఈ యొక్క సమాధి స్థితిలోకి పోయి మోక్షం కావాలని కోరుకునే యోగులు ఋషులు అటువంటి వాళ్ళందరూ కూడా యజ్ఞాలు చేస్తే పుణ్యం వస్తుంది, వేదాలు చదివితే పుణ్యం వస్తుంది. మరి వేద అధ్యయనం చదివినా కూడా పుణ్యమే అంట. అంటే ఈ చదువుతూ యజ్ఞాలు చేస్తూ ఇవన్నీ చేస్తున్న ఈ వచ్చే పుణ్యఫలము వాళ్ళు ఆశించరంట. ఈ పుణ్యం మాకొద్దు స్వామి, మాకు నీ యొక్క సన్నిధానంలోనే నీ మార్గం మోక్షాన్నే మాకు కావాలని చెప్పేసి ఈ పుణ్యం అంతా నువ్వే జమ పెట్టుకో అంటారు. పుణ్యమేమో ఇస్తారు. అయితే కనీసం మన వాళ్ళు ఆ పుణ్యం కోసమన్నా బ్రతకండిరా అంటే దానికి గుడకరా. కనీసం సుఖమైన బతుకు కోరుకొని బతకండి, మోక్షం పోలేకపోతే పోయే వద్దులే, సుఖం కోసమన్నా బ్రతకండి అంటే విని చస్తున్నారు కావాలి. మాకు ఇదే మోక్షం అంటే తర్వాత కుక్కై పుట్టినావుంటే పందే పుట్టినావు ఒకటి. చూసేది ఏముంది, ఇప్పుడు ఏం చూసినావు నువ్వు పుట్టినావు అట్లా పెట్టాడు. ఇప్పుడు